ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి మంచి రోజులైతే రాబోతున్నాయి. మనకి జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉండేటువంటి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా 6 షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో మీరు ఏ రోజు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత టైంకి చదవాలి, మీకు అనుగుణంగా షెడ్యూల్ అనేటువంటిది మేము డిజైన్ చేసి ఇచ్చి, ఆ షెడ్యూల్‌కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి, మెటీరియల్‌కి అనుగుణంగా క్లాసులు పెట్టి, క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, టెస్ట్ అయిన వెంటనే ప్రోగ్రెస్ ఇచ్చి, వ్యక్తిగత పర్యవేక్షణతో, పర్సనల్ గైడెన్స్‌తో, పర్సనల్ మోటివేషన్‌తో, ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫికేషన్‌తో మిమ్మల్ని 100% గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే విధంగా ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేశాం. ఇందులో మీకు డైలీ టెస్టులతో పాటు వీక్లీ రివిజన్ టెస్టులు, మంత్లీ గ్రాండ్ టెస్టులు, సబ్జెక్ట్ వారీ టెస్టులు, బిడ్ బ్యాంకులు A to Z ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలు కానీ, పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగాలు చేసుకుని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి మిమ్మల్ని 100% గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. దీని వ్యాలిడిటీ 2 years, ఫీజు కేవలం 2000. కొత్త బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఆసక్తి ఉంటే మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వాలని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్ డీటెయిల్స్ అదేవిధంగా ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది ఫాలో అప్ అనేటువంటిది ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే చేస్తాం. ఆసక్తి ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. నిరుద్యోగులకి ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని అమలుపరచడంలో కానీ, చివరికి 16,347 డిఎస్సి ఉద్యోగాలు తీయాలని మొదటి సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిపై సంతకం పెట్టారంటే నిరుద్యోగులకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరం అవగాహన చేసుకోవాలి. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. రేపు 2025 నుంచి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను పేరు పేరున కోరేది ఒకటే, మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే రాబోయే రోజుల్లో 1 by 1 అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా రేపు జూన్ కల్లా ఎగ్జామ్స్ పెట్టి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోమని నిరుద్యోగులందరినీ కోరుతున్నాను. ఇక ప్రభుత్వ విప్పుగా నన్ను ప్రభుత్వం నియమించింది. నాకు చాలా ఒక విధంగా గురుతరమైన బాధ్యతని అప్పగించింది. ఓ సామాన్య లెక్చరర్గా ఉన్న నాకు అతి తక్కువ కాలంలో ప్రభుత్వం విప్పు ఇచ్చిందంటే ప్రభుత్వం ఎంత బాధ్యత నా పైన పెట్టిందో నాకు అర్థమవుతుంది. అందుకే నేను రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్ని అంటే నా ఓటర్స్ అందరూ ఎవరంటే పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వీరందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మాకు తెలియజేస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మేము పరిష్కరిస్తాం. గతంలో మనకు సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని చెప్పుకోవడానికి మనుషులు ఉండేవారు కాదు. ఈరోజు చెప్పుకోవడానికి మనకు మనుషులు ఉన్నారు. మేము పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎక్కడికక్కడే మీకు మీ సమస్యలు నివేదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల్ని మేము పేరున ప్రార్థించేది ఒక్కటే, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చి తెలియచేయండి. ఎంత వీలైతే అంత మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం. నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు, ఇది అందరికీ తెలుసు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు కోపంతో కసితో ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఎన్డీఏ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మేము ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఏపీపీఎస్సీ చైర్మన్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఖాళీలకు సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మాకు ఇమ్మని అడగడం జరిగింది. రేపు ఈ వేకెన్సీలు అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 5 సంవత్సరాల్లో 2024, 2029లో 5 సంవత్సరాల్లో వేకెన్సీలు ఎంత వీలైతే అంత, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని కాదు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీల్లో 80 నుంచి 90% నింపడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందుకే మేము నిరుద్యోగులందరికీ ఇది ఒక స్వర్ణయుగం అని చెప్తున్నాం. 2024, 2029 స్వర్ణయుగం. మీరు కష్టపడి చదవండి, ఈ 5 సంవత్సరాల్లో మీకు కావాల్సిన ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి మేము నిరుద్యోగుల్ని కోరుతున్నాం.